19, 20, 21, 22, 23, 24 ఒక్కొక్క సంవత్సరం మీరు మీ డీజీపీ ఆఫీసుకు పంపించిన క్రైమ్ రిపోర్ట్. జనసేన నుంచి మీరు బయటికి ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖలు తీసుకున్నా కూడా చాలా ముఖ్యమైనది ప్రజలకి. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి. మొన్న కూడా చూస్తే అల్లు అర్జున్ గారి విషయంలో ఒక సంఘటన జరిగింది. బట్ మీరు కూడా హీరోగా ఎదగండి. అంటే మీ ఫీల్డ్లో మీరు హీరోగా ఎదగచ్చు. ఒక బ్రహ్మాండమైన ఇంజనీర్గా చేయొచ్చు. గ్రామానికి కావాల్సిన ఏదైనా కొత్త అన్వేషణ మీరు చేయొచ్చు. నమస్కారం సార్. నమస్కారం. వినీత్ కదా? వినీత్. ఎస్ సార్, ఫస్ట్ నా గురించి ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. ఐఎమ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ సార్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. బీటెక్ చేశాను అండ్ ఇక్కడ జగిత్యాల జిల్లా వైడ్లో సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాను. సో అందులోనూ ఒక వీడియో చూపిస్తాను సార్ మీకు. సార్, ఆర్టీఐ ప్రకారం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనం ఏదైనా అడగచ్చు కదా సార్, రైట్ ఉంటుంది మనకి. సో నాకు జగిత్యాల ప్రధానంగా సమస్య ఉంది సార్, జగిత్యాల యావ రోడ్ వైడనింగ్ అని. ఓకే. సో అది చాలా ఇళ్ళ నుంచి అవ్వట్లేదు. చాలామంది ఎమ్మెల్యేలు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరు చేయట్లేరు. సో దాని గురించి నాకు ఒక డేటా అడిగిన నేను. ఆర్టీఐకి సంబంధించిన ఒక డేటా కావాలి. ఎంతమంది మరణించులు, ఎన్ని యాక్సిడెంట్ అయినాయని జగిత్యాల జిల్లా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు. సో దాని గురించి డేటా ఇవ్వకపోతే ఒక వీడియో చేసిన సార్. ఏం రిప్లై ఇచ్చారు? అంటే నేను వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి అంటే రేపు రా, ఎల్లుండి రా, వారం తర్వాత రా అనుకుంటా 3 months చేసింది సార్. సో తర్వాత నేను తల్లికి చేసావా మామూలుగా? ఇప్పుడు ఇచ్చారు సార్. ఈ వీడియో చేసినాక నెక్స్ట్ డే నేను కాల్ చేసి నాకు ఒక్కసారి వీడియో చూడండి సార్, ఒక 2 minutes ఉంది అంతే. ఓకే. ముఖ్యమంత్రి, నీ పోలీస్ వ్యవస్థ, నీ సిస్టమ్ ఇట్లా పనిచేస్తుంది జగిత్యాలలో. అందరికీ నమస్కారం. సో చూస్తున్నారు కదా, ఇది జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి రిసీవ్డ్ కాపీ. ఇది ఏంటంటే జగిత్యాల ప్రధానంగా సమస్య ఏదైనా ఉంది అంటే అది జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణ. సో అందుకని జగిత్యాల యావర్ రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది మరణించిళ్ళు, ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి, సో వీటి యొక్క డేటా కొరకు ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మనం టౌన్ పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చినాం అప్లికేషన్ అంటే 23/8/2024 రోజు మనం టౌన్ పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇస్తే మనకి ఇచ్చినటువంటి రిసీవ్డ్ కాపీ ఇది. సో ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 3 months అవుతుంది. ఇప్పటి వరకు కూడా మనకు ఎటువంటి డేటా కూడా ఇవ్వలేదు మనకు. రేపు రాలి, ఎల్లుండి రండి, వారం తర్వాత రాలి అంటూ ఇట్లా డిలే చేసుకుంటూనే వెళ్ళినారు. కానీ ప్రతిసారి మేము 10 సార్లు ఫోన్లు చేసినాం, 10 సార్లు స్టేషన్కి పోయినా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో సార్ ఇది సార్ పరిస్థితి. అంటే సార్ ఒక పోలీసులో అనేది అంటే రెస్పెక్ట్ సార్, ఎవరు పోలీస్ అంటే మనం ఇట్లాంటి చేయనికి ఏం చేసినా మనం ఎవరైనా ఏమైనా అన్నా కానీ పోలీసులు ఉన్నాయని ఒక ధైర్యంతోనే అన్నీ చేస్తున్నాం సార్. సార్ మరొక ఆర్టీఐ ప్రకారం మనకే అట్లాంటి ఉన్నప్పుడు సార్ ఎట్లా సార్? నేనంటే నాకు ఛానల్ ఉంది కాబట్టి, సో నన్ను జగిత్యాల జిల్లా వాళ్ళందరూ నన్ను ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు వీడియో కాబట్టి అంత ధైర్యం కొద్ది వీడియో చేసిన సార్. ఒక సామాన్యునికి అట్లాంటి మరి అవసరమైన పడితే ఎట్లా సార్? ఇంత వ్యవస్థ సిస్టమ్ చాలా ఇట్లా ఉంది సార్. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఎస్. అంటే పారదర్శకత పెరగాలి, ప్రజలకు సమాచారం తెలియాలి, ప్రభుత్వం నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది, తర్వాత వచ్చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న అనేక డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో ఆర్టీఐ ఇంట్రడ్యూస్ చేయడం. ఆ తర్వాత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అని, అపిలేట్ అథారిటీస్ అని, తర్వాత ఆర్టీఐ కమిషనర్స్ అన్నది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. తర్వాత నేషనల్ లెవెల్లో చూసుకుంటే కూడా అక్కడ కూడా ఆ విధంగా ఉంది. కాబట్టి మొదట్లో వచ్చిన తర్వాత 2005 అంటే 19 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఏంటంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మనం అడగాల్సిన ప్రశ్న కూడా ఎలాగ ఉండాలి అని చెప్పి కూడా. జనరల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీరు చదివితే సెక్షన్ 2Y అని ఉంటుంది. అందులో ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో అంటారు. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే అదొక జిరాక్స్ యాక్ట్ అంటారు, ఫోటోస్టాట్ యాక్ట్. సపోజ్ నా దగ్గర ఈ పేపర్ ఉంది, ఈ పేపర్ నా దగ్గర ఉంది, ఈ పేపర్ కాపీ అడుగుతారు మీరు. ఓకే. నేనేం చేయాలంటే దీన్ని జిరాక్స్ చేసి మీకు ఇవ్వాలి. కానీ ఈ పేపర్లో ఉన్న దాన్ని అంతా కూడా నేను సారాంశం మీకు ఇవ్వాలి అంటే వాళ్ళు ఇవ్వట్లా. కాబట్టి మనం క్వశ్చన్ ఎలా అడగాలంటే వాళ్ళ దగ్గర ఉన్న విషయాన్ని దాన్ని ఒక జిరాక్స్ కాపీ లాగా వాళ్ళు ఇస్తారు. కాబట్టి మనం ప్రశ్నలు చాలామంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ప్రశ్నలు అడిగే వాళ్ళు ఏంటంటే మీ ఉద్దేశం ఏంటి, ఇది ఎలా అవుతుంది, అది ఇన్ఫర్మేషన్ కాదు సార్. ఇది ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీరేం అడగాలంటే
మీకు మీ పోలీస్ స్టేషన్లో యాక్సిడెంట్లు కేసులు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లన్నీ నాకు ఇవ్వండి అని. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ కాపీ తీసి మీకు ఇస్తారు. ఓకే, అంటే సార్ డీటెయిల్గా రాశాను అక్కడ కూడా. అంటే ఈ స్పెసిఫిక్ డిస్టెన్స్లో కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ మధ్యలో జగిత్యాల జిల్లా అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి. సో వాళ్ళు ఏమంటారంటే ఇది ఇన్ఫర్మేషన్ కాదండి. సార్ ఇచ్చారు సార్, ఇస్తారు. అంటే మీరు వీడియోలు ఇవి చేసినందువల్ల. కానీ ముఖ్యంగా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ప్రజలకు చెప్పడం ఏంటంటే మీ ప్రశ్నలు కరెక్ట్గా వేయండి. ఓకే సార్. సపోజ్ మీరు ఈ రోడ్లో జరిగిన ఎఫ్ఐఆర్ కాపీలన్నీ నాకు ఇవ్వండి అని. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ జిరాక్స్ తీసి ఇవ్వాల్సిందే మీకు. ఓకే, ఎందుకంటే జిరాక్స్ వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని కాపీ చేసి మీకు ఇవ్వాలి. కాబట్టి ప్రశ్నలు అడిగే దాంట్లో కూడా నేను ఎందుకని ఎడ్యుకేట్ చేస్తుంటాను ప్రజలు ఏ విధంగా చేయాలని. అప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని చూసి నేను కూడా ఒక ఇన్స్పైర్ అయిన వాళ్ళు నేను ఒక. ఎందుకంటే మనం చట్టం గురించి మనం తెలుసుకొని దాన్ని బట్టి ఇవ్వాలి. తర్వాత ఏంటంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక టోటల్ రిపోర్ట్ పంపిస్తుంటారు. ఓకే, కాబట్టి మీరు ఏమడుగుతారంటే ఈ సంవత్సరంలో టోటల్ యాక్సిడెంట్స్కి మీరు హెడ్ ఆఫీస్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్ యొక్క కాపీ ఇవ్వండి అని. ఓకే, అంటే అగైన్ వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది, రిపోర్ట్ని జిరాక్స్ తీసి ఇస్తారు. సో అది కాబట్టి మనం ప్రశ్నలు కూడా మారుస్తూ అడగాలి, లేకుంటే ఏమంటే డిలే అయిపోతుంది. కొంతమంది ఏమంటారు ఇది ఇన్ఫర్మేషన్ కిందే రాదు కాబట్టి మేము ఇవ్వమంటాం. సో ఆ విధంగా మీరు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరాలు రాయండి, 2019, 20, 21, 22, 23, 24 ఒక్కొక్క సంవత్సరం మీరు మీ డీజీపీ ఆఫీసుకు పంపించిన క్రైమ్ రిపోర్ట్ ఆర్ యాక్సిడెంట్కి సంబంధించిన రిపోర్ట్స్ దాని కాపీ మాకు ఇవ్వండి. ఇక్కడ నేను ఏమంటానంటే ప్రభుత్వం వాళ్ళు హ్యాండిల్ చేసే ఫైల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలంట. మళ్ళీ ఎందుకు అడగాలి ప్రజలు? మీరు ప్రజల కోసం నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మీ ఫైల్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో కనపడాలి, నేను చూసుకుంటాను. ఈ మంత్రి ఏం రాశారు, ఈ సెక్రటరీ ఏం రాశాడు, ఈ డెస్క్ ఆఫీసర్ ఏం రాశాడు, ప్రజలు చూసుకోవాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అక్కడ కూర్చొని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, అంటే ప్రజలే నడుపుతున్నారు. మరి ఆ ప్రజలకే ఇన్ఫర్మేషన్ దొరకకుంటే ఎలాగా? కరెక్ట్ సార్. సో ఆ విధంగా మీరు ఇవ్వాల్సిన అంత ఇన్ఫర్మేషన్ కూడా మీ వెబ్సైట్లో పెట్టండి. లక్ష్మీపూర్ రైతులంటేనే ఇక రాష్ట్రానికి ఒక ఆదర్శంగా ఉన్నారు సార్. సో ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సినవి కానీ సో దేశవ్యాప్తంగా ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్ కావాలనే ఉద్దేశం చాలా మందికి ఉంది సార్. సో ఇక్కడ మీరు అంటే ఎటువంటి వాటిని అబ్జర్వ్ చేసినారు? సో ఇది దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? రైతుల్లో ఉన్న సంఘటిత శక్తి, అందరూ కలిసి ఉండడం, ఏదైనా సాధించడం, ముందుకు తీసుకువెళ్లాలన్న ధోరణి, అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎప్పుడైతే సంఘటితంగా ఉన్నారో మనకు రావాల్సినవన్నీ కూడా మనము హక్కుగా మాట్లాడి తీసుకురావచ్చు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి వెళ్ళి మాట్లాడితే దాని ప్రభావం ఉండదు. ఎప్పుడైనా సంఘటన, మనం స్వాతంత్ర యుద్ధంలో కూడా అందరం కలిసి పోరాడాం కాబట్టి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి సంఘటిత శక్తి అన్నది చాలా ప్రధానమైనది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఇంతకుముందు రైతు మిత్ర సంఘాలు ఏవైతే ఉన్నాయో అశోక్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో పాటించిన 2004 నుంచి అప్పటి నుంచే ఇక్కడ బ్రహ్మాండమైన మార్పులు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సుమారుగా 570 మంది సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యంగా పంటల రొటేషన్ కూడా వీళ్ళు డిస్కస్ చేసుకొని ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు పసుపు కావచ్చు, లేకుంటే మొక్కజొన్న కావచ్చు, లేకుంటే మామిడి తోటలు కావచ్చు, వరి కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ పంటలు పండుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దీన్ని విలువ ఎలా పెంచడం. ఎందుకంటే రెండు ఉంటాయి, రా మెటీరియల్ ఒకటి, ప్రాసెస్డ్ ఒకటి. అంటే దాన్ని వాల్యూ అడిషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ దిశగా వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ముఖ్యంగా పసుపు ఇక్కడ పండుతుంది. కాబట్టి ఈ పసుపుని ఏం చేయగలం మనము? ఇక్కడే ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టగలమా? ఆర్ లక్ష్మీపూర్ పసుపు అని మనం ఒక బ్రాండ్తో మనం ముందుకెళ్ళగలమా? ఇక్కడ ఒకటి చేయగలమా? అలాంటివి ఆలోచించాలి. మొక్కజొన్న కూడా వస్తుంది, ఇక్కడ మామిడి ఉంది, మామిడి పల్పు నుంచి ఏమన్నా చేయగలమా? ఇలాంటివి వరి ఉంది, దాన్ని బట్టి మిల్లింగ్ పెట్టుకొని ఆ తర్వాత ఇంకా ఏమన్నా మనం చేయగలమా? మన బ్రాండ్ రైస్ తీసుకురాగలమా? ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఏంటంటే ఎప్పుడైతే ప్రాసెసింగ్ చేస్తామో దాని విలువ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా వీరికి నేను చేస్తున్న సూచన ఏంటంటే నెక్స్ట్ స్టేజ్కి వెళదాం. ఇప్పుడు రాకెట్ కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అని పంపిస్తుంటాం. కాబట్టి ఫస్ట్ స్టేజ్ నుంచి వీళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ రాకెట్ ఇంకా పైకి వెళ్ళాలంటే సెకండ్ స్టేజ్లో కొట్టాలి. ఇప్పుడు సెకండ్ స్టేజ్ అంటే ఈ విధంగా. తర్వాత ఎక్స్పోర్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే డాలర్లలో, పౌండ్లలో మన రైతులు సంపాదించడం మొదలు పెడతారో అప్పుడు ఏమంటే వ్యవసాయం లాభసాటిగా మనం చూపించాలి. అదేవిధంగా మనకయ్యే ఖర్చును కూడా తగ్గించుకోవాలి. క్రమక్రమంగా సేంద్రీయ వ్యవసాయం దిశగా వెళ్ళాలి, ప్రకృతి వ్యవసాయం దిశగా వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే పాడి కూడా పెరుగుతుంది గ్రామంలో. ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం కావాల్సింది ఆవు. సో ఆవులు ఎక్కడైతే ఉంటాయో ఆ పరిసరాలు చక్కగా ఉంటాయి. ఇంతకుముందు రాజుల యొక్క సంపద, గోసంపద ఎంత, మీకు అశ్వసంపద ఎంత, తర్వాత వచ్చేసి ఈ విధంగా లెక్క కట్టేవాడు. కాబట్టి మళ్ళీ దాన్ని తీసుకురావాలి. పాడి పంట ఈ విధంగా మనం తీసుకుంటూ వెళ్ళగలిగితే ఆ నెక్స్ట్ స్టేజ్కి వీళ్ళు టేక్ ఆఫ్ అవ్వాలని, దానికి కావాల్సిన
ఆలోచనలు సహాయ సహకారాలు నా నుంచి కూడా నేను ఖచ్చితంగా మీకు ఇస్తానని చెప్పి నేను మాట్లాడాను. మంచి ఒక ఆనందమయమైన వాతావరణంలో ఒక మంచి ఫీలింగ్తో నేను వెళ్తున్నాను లక్ష్మీపూర్. ఇప్పటివరకు విన్నాను నేను లక్ష్మీపూర్ గురించి, కానీ ఈరోజు చూసి ఇక్కడ ఉన్న రైతుల్ని కలిసే అవకాశం కూడా దొరికింది. వారందరూ కూడా ఏదో మార్పు తీసుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అంకాపూర్ కూడా ఉంది. అంకాపూర్ కూడా నేను వెళ్ళాను. అక్కడ కూడా ఎంత గర్వంగా ఉంటారంటే రైతులు, ఒక ప్రైడ్ అనమాట. మేము ఇది సార్, మేము ఇది చేశాం సార్ అని ఎంత గర్వంగా చెబుతుంటే చాలా ఆనందం పడుతుంది. కాబట్టి ఆ విధంగా వారికి సంబంధించిన పాలసీస్ కూడా ఏవైతే ఆదేశ గ్రామాలు ఉన్నాయో దానికి విశేషమైన ప్యాకేజ్ ఇచ్చి ప్రభుత్వాలు కూడా వీళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే మంచిని ప్రోత్సహిస్తే ఏమవుతుంది, అది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ప్రసారం చేయాలి, ప్రచారం చేయాలి. కాబట్టి లక్ష్మీపూర్ మోడల్ని నేను కూడా ముందుకు తీసుకెళ్తానని మీకు చెప్తాను. ఓకే సార్. అంటే సార్ జనసేన నుంచి మీరు బయటికి రానికి కొన్ని కారణాలతో బయటికి వచ్చారు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా గవర్నమెంట్ కొట్లాడి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాడు. ఎట్లా సార్, ఏమనుకుంటున్నారు? అదే ఎందుకు బయటకు వచ్చినా ఏమైనా అట్లాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేకుంటే అంటే ఒక డిప్యూటీ సీఎం గారికి, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్దాం అనుకున్నారు? అంటే అతని మీద నమ్మకం ఉందా మీకు? డెఫినెట్గా బేసిక్గా ఎవరున్నా కూడా ఫైనల్గా ప్రజల కోసం పనిచేయాలి. అది నేను అనుకున్నాను. ప్రజల కోసం ఎవరు చేసినా కూడా వాళ్ళని స్వాగతిస్తాం. ప్రజల కోసం పని చేయడానికే వాళ్ళని ఎన్నుకుంటున్నారు ప్రజలు. అందువల్ల ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖలు తీసుకున్నా కూడా చాలా ముఖ్యమైనది ప్రజలకి. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంటు, తర్వాత వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, ఎన్వైర్న్మెంట్, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవి ప్రజల యొక్క జీవితాలతో ముడిపడిన ముఖ్యమైన అంశాలు. కాబట్టి వాటిని మన గ్రామ సభలు కూడా కండక్ట్ చేశారు వారు. ఒకేసారి ఐ థింక్ 13,000-16,000 గ్రామ సభలు జరిగాయి. అది కూడా ఒక రికార్డు. గ్రామ సభల్లో తీసుకుంటున్న నిర్ణయాలను అమలు చేయడం. తర్వాత వచ్చేసి మనకు షెడ్యూల్ 7లో ఉన్న ఇవి ఏవైతే ఉన్నాయో, గ్రామ పంచాయతీ కింద 29 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 29 సబ్జెక్టులు సర్పంచ్ అమలు చేయాలి. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా సర్పంచ్ అండర్లో ఉంటాయి. ఆ పరిసరాల్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇవి కూడా. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఫండ్స్ ఇవ్వాలి. అంటే నా దృష్టిలో గ్రామానికి చీఫ్ మినిస్టర్ ఈ సర్పంచ్. కాబట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ విధంగా నడపాలో, ఆయనకు ఫైనాన్స్ బడ్జెట్ ఎలా కావాలో పంచాయతీని నడపడానికి సర్పంచ్ దగ్గర కూడా బడ్జెట్ ఇవ్వాలి. కేరళలో మీరు వెళ్ళి చూసుకుంటే ప్రతి సంవత్సరము ఒక్కొక్క పంచాయతీకి 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తారు. కాబట్టి ఆ పంచాయతీని అభివృద్ధి చేసుకునే ఇది సర్పంచ్ చేస్తాడు. గ్రామ సభల్లో కూర్చుంటారు, ఏం కావాలి గ్రామానికి అనుకొని ఈ డబ్బులతో వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏమంటుందంటే చాలా చోట్ల కేంద్రీకరణ జరుగుతుంది. ప్రతిదీ ముఖ్యమంత్రి వరకు ఫైల్ వెళ్ళాలి. ఎందుకు? కాబట్టి బడ్జెట్ని డీసెంట్రలైజ్ చేయండి. 73, 74 రాజ్యాంగ సవరణలు ఏవైతే వచ్చాయో అటు పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఎలా పనిచేయాలన్న సబ్జెక్టులన్నీ క్లియర్గా ఉన్నాయి. కాబట్టి వారి ఆధ్వర్యంలో నిజమైన పంచాయతీ వ్యవస్థ మళ్ళా రావాలన్నది మా ముఖ్యంగా కోరుకుంటున్నాను. గ్రామాల అభివృద్ధి చెందాలి. నమ్మకం ఉందా సార్ డిప్యూటీ సీఎం గారు? చేస్తారు డెఫినెట్గా. ఆయన ఎందుకంటే ప్రజల కోసం చేయడానికే ఆయన వచ్చారు. లేకుంటే బ్రహ్మాండంగా ఆయన దీంట్లో ఉన్నారు, సినీ రంగంలో ఉన్నారు. కాబట్టి అది వదులుకొని వచ్చారు ప్రజల కోసం. కాబట్టి వారు చేస్తారన్న నమ్మకం ఉంది ఖచ్చితంగా. ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ యూత్కి సార్. సో మెయిన్గా యూత్ అనేది దేశంలో చాలా అంటే అడిక్షన్ అవుతున్నారు చాలా వాటికి. సార్ ఇంకోటి సినిమా మొన్న కూడా చూస్తే అల్లు అర్జున్ గారి విషయంలో ఒక సంఘటన జరిగింది. అంటే ఎట్లా చూస్తున్నారు సార్ యూత్ అంటే వాళ్ళు జస్ట్ ఒక యాక్టర్స్ లాగా భావించట్లే వాళ్ళని. నిజంగా హీరో అంటే హీరో లాంటి ఎవరు అనే ఒకసారి మర్చిపోయి ఒక యాక్టర్ని హీరో అనే ఒక దృష్టిలోకి వెళ్తున్నారు యూత్. సో వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? ముఖ్యంగా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అన్నది వినోదం అన్నది వినోదంగా చూడాలి. ఎందుకంటే ఆ 3 గంటలు సినిమా చూస్తాము, ఆ సమయంలో మనం మర్చిపోయి సినిమాలో ఎప్పుడు కూడా నిత్య జీవితంలో జరగనివి చూపిస్తారు. కరెక్ట్. నిత్య జీవితంలో ఒకరెవరైనా 40 అడుగుల నుంచి పైన దుంకితే కాళ్ళు ఇరుగుతాయి, కానీ హీరో దుంకుతాడు అక్కడి నుంచి, ఏమవ్వదు హీరోకి, ఇంకా లేస్తాడు బ్రహ్మాండం, అది అవ్వదు. కాబట్టి అదంటే ఏంటంటే మనం వినోదం జీవితంలో ఏం సాధించలేమో అది చూపిస్తుంది. కాబట్టి వినోదాన్ని వినోదంగా మాత్రమే చూడండి, అందులో ఉండకండి. అది నేను ముఖ్యంగా యువతకు చెబుతున్నది. కాబట్టి మీరు కూడా హీరోగా ఎదగండి. అంటే మీ ఫీల్డ్లో మీరు హీరోగా ఎదగచ్చు, ఒక బ్రహ్మాండమైన ఇంజనీర్గా చేయొచ్చు, గ్రామానికి కావాల్సిన ఏదైనా కొత్త అన్వేషణ మీరు చేయొచ్చు, ఇలాంటివన్నీ చేయాలి. కాబట్టి ఈ విధంగా కమర్షియల్ రీతిలో మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి. అదే మన జీవితం అయితే ఏమవుతుందంటే అవి ముందుకు రాదు. మన జీవితం ఏంటంటే మనం చదువుకోవాలి, మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి, గ్రామానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి, మనలో శక్తిని గమనించాలి, మనలో నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఇవన్నీ ఈ ధోరణిలో వాళ్ళు వెళ్ళాలి.
ఓకే, వినోదం అన్నది కావాలి ప్రతి మనిషి జీవితంలో కదా. వినోదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, లేకుంటే మన జీవితం వినోదం అయిపోతుంది. మనల్ని చూసి నవ్వుతారు జనం. అది కాబట్టి ఆ విధంగా కాకుండా మనం ఒక ఆదర్శం, మనం ఒక ఇన్స్పిరేషన్గా ప్రతి ఉత్తరం. కాబట్టి కావాల్సిన నైపుణ్యాలు, ఇప్పుడు తెలంగాణలో యంగ్ స్కిల్ యూనివర్సిటీ ఒకటి పెట్టారు. దాన్ని ముఖ్యంగా చాలా మంచి ఐడియా ఇది. ప్రతి సంవత్సరం 20,000 మందికి స్కిల్స్ ఏర్పాటు చేయాలి. స్కూల్స్ కాలేజెస్లో కూడా స్కిల్స్ నేర్పించాలి. కేవలం ఇప్పుడు ఏంటంటే పాఠాలు నేర్పిస్తున్నారు, దాంతోపాటు స్కిల్ నేర్పించాలి మనిషి. ఇప్పుడు ఒక ప్లంబర్కి 60,000 రూపాయలు వస్తుంది, అదే ఇంజనీర్లు 15,000 16,000 కూడా రెడీ అవుతున్నారు. అంటే వీళ్ళలో స్కిల్స్ లేకపోవడం వల్ల, ఇతనిలో స్కిల్ ఉండడం వల్ల అతని విలువ పెరుగుతుంది. కాబట్టి వీళ్ళు కూడా స్కిల్స్ నేర్చుకోవాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళు ఇంట్లో ఫ్యూజ్ మార్చడానికి 10 సార్లు ఆలోచిస్తారు, అదే బయట వచ్చి వెంటనే వేస్తాడు. సో ఇవన్నీ నేర్చుకోవాలి, బేసిక్ స్కిల్స్ నేర్చుకోవాలి. తర్వాత ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏం జరుగుతుంది, దానికి నేను ఎట్లా ఓరియంటేషన్ అవ్వాలన్నది నేర్చుకుంటే బ్రహ్మాండంగా యువతరం. తర్వాత ఈ డ్రగ్స్ అన్నది ప్రధానమైన ఒక సమస్య అయిపోయింది. ముఖ్యంగా ఇంతకుముందు సిటీల్లో ఉండదు అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు గ్రామాలకు కూడా ప్రతి గ్రామంలో గంజాయి ఇవన్నీ కూడా చాలా ఎక్కువైంది. కాబట్టి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. అట్ ది సేమ్ టైం యువతరం కూడా గమనించాలి. మీరు ఆ మత్తులో పడకండి, పుస్తకాల మత్తులో పడండి, మంచి విషయాలు నేర్చుకునే మత్తులో పడండి, రోజు న్యూస్ పేపర్ చదవాలన్న మత్తులో పడండి, రోజు లైబ్రరీకి వెళ్ళాలన్న మత్తులో పడండి. కాబట్టి ఆ మత్తులో పడి జీవితాలు పాడు చేయకుండా ఈ మత్తులో పడి జీవితాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళండి. అలా ఆలోచించాల్సిన అంశాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుయబుల్ టైం. నమస్తే.